వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వాహన చోదకులు డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమాపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్. నోడల్ ఆఫీసర్లకు కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. తిరుపతి సీటు విజయం కూటమిదే. మీడియా సమావేశంలో తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. వాహన చోదకులు డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమాపై అవగాహన కలిగి ఉండాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్ తెలిపారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయంలో వాహన చోదకులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ వాహన చోదకుడు వేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వాహన చోదకుడు వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదానికి గురైతే బీమా కంపెనీ నుండి ఏ విధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి, ఎంత మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి అన్న అంశాలపై అవగాహన కల్పించారు. చిత్తూరులో సెన్సార్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా వాహన చోదకుల నైపుణ్యాన్ని బట్టి వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుందన్నారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిటిసి నిరంజన్ రెడ్డి, ఆర్టీఓ, పలువురు అధికారులు, వాహన చోదకులు పాల్గొన్నారు. ఆ ప్రవర్తన మనకి సరిగ్గా ఉంటుందండి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ మనిషి యొక్క ఎవల్యూషన్, అంటే ఏ విధంగా మనిషి అడవిలో నుంచి సమాజంలోకి వచ్చాడన్న ఒక కాన్సెప్ట్, ఒక సామాజిక వ్యవస్థగా నేను చూసినప్పుడు, సాధారణంగా అడవిలో ఉన్నప్పుడు మనకి ఏమి రూల్స్ ఉండవు, మన ఇష్టం మనం. కానీ ఈ సామాజిక ఉద్భవం ఎప్పుడైతే జరిగిందో మనకేమవుతుందంటే ఒక నియంత్రణ, ఆ నియంత్రణలోనే ఉండాలి. ఆ నియంత్రించడానికి ఒక చట్టం ఉంటుంది, చట్టంతో కూడా అధికారులు ఉంటారు. ఇందాక శివకుమార్ గారు మాట్లాడుతూ సార్, నేను ఒక దగ్గర పనిచేసినప్పుడు ఓ మినిస్ట్రీ గారు తాలూకా వాళ్ళ వెహికల్కి సంబంధించి ఓ 15 లక్షల రూపాయలు ఫైన్ వేసినప్పుడు నా మీద, నా జీవితం మీద హత్య ప్రయత్నం కూడా జరిగింది. ప్రయత్నం చేశారు అన్నారు. అంటే మనం ఇది కరెక్ట్ విధానం అన్నది మనం ఆలోచించాలి. అంటే ఒక అధికారిగా మనం మన పనులు మనం చేస్తున్నప్పుడు ఆ అధికార హోదాలో ఉండి మీ మీద ఏ విధమైనటువంటి స్వతంత్రం, కానీ ఆ చట్టం, న్యాయం, ధర్మం ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నమే ఈ మన రాజేశ్వర గారు చేసిన, ఆర్టీఓ గారు చేసిన, లేకపోతే శివకుమార్ గారు ఎవరు చేసినా సరే అదే. కాబట్టి మీరు ముఖ్యంగా అధికారుల్ని తప్పుగా అర్థం చేసుకోవాలి. కానీ ఏదైనా తప్పిదం జరిగింది అని అన్నప్పుడు మాత్రం దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. సపోజ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీకు ఇంచుమించు ఒక 5 కోట్ల రూపాయలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని నోటీస్ పంపారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని మనం చెప్పేయడానికి ప్రయత్నం చేయాలా, లేదంటే అక్కడి నుంచి బదిలీ చేయడానికి ప్రయత్నం చేయాలా, లేదంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని ఎదిరించి 5 కోట్లు ఎలా పంపేవాడిని అడగడం సమూహం ఏంట అంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆ ప్రమేయంలో అధికారులు తప్పు చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క ఒక్కొక్క అధికారి ఒక్కొక్క దాన్ని అర్థం చేస్తారు. కాబట్టి 5 కోట్ల రూపాయలకి నోటీస్ పంపాను మొత్తంలో మీరు 5 కోట్లు కట్టాల్సిన అవసరం లేదే. కారణం ఏంటి? మీరు ఏదైతే 5 కోట్ల రూపాయలు కట్టడం ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ పంపాడో దాన్ని ఛాలెంజ్ చేయడానికి ఈ కోర్టు. కాబట్టి మనం చాలా అంశాలు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా అంశాలు వాహనదారులకు అనుకూలంగా గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్నో తీర్పులైనటువంటి తీర్పులన్నీ కూడా
మన వాహనదారులకి ఉపయోగాన్ని ఎన్నో తెప్పించారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టం పనిచేసుకుంటుంది. చట్టం పనిచేస్తున్నప్పుడు అధికారులు పనిచేస్తారు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఇందాక మన లారీ యజమాని ఉన్నారు, వారు ఏమంటారంటే నేను ఒక వెహికల్ని కంప్లీట్గా నేను ట్రై చేసి తెచ్చినప్పుడు మరి శివకుమార్ గారు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు అన్నది నివాసం. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఏదైనా సరే నేనేమనుకుంటున్నానంటే ఒక అభివృద్ధి చెందినటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. మనం కోర్టుని ఆశ్రయించాలి. ఈ లారీ అసోసియేషన్స్ అందరూ కలిసి హైకోర్టులో రిట్ ఈ ఈ సర్కమ్స్టాన్స్ని రిలాక్స్ చేయండి. అంటే ఎప్పుడైతే మనం ఇలాంటి వ్యవహారాలని పెద్ద కోర్టుల దృష్టిలోకి తీసుకెళ్తామో ఒక క్లారిటీ ఉన్న లా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో మనం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం. ఇంకో విషయం నేను చెప్తున్నాను, దయచేసి మీరు మనం అపార్థం చేసుకోండి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ ఆర్టీఓలు కానీ డీసీటీ కానీ ఎవరైనా సరే పనిచేస్తున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్కి ఎక్కువ అవినీతిని అడగలరు. అంటే అసలు ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ నోడల్ ఆఫీసర్లకు కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. డిఆర్డీఏ సమావేశపు హాల్ నందు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు నియోజకవర్గం ఆర్ఓ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్యలతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన వివిధ రకాల నోడల్ ఆఫీసర్లు, వారి సహాయక సిబ్బంది ఎన్నికలలో నిర్వహించవలసిన బాధ్యతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 24 వివిధ రకాల నోడల్ ఆఫీసర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, సంబంధిత టీమ్స్కు సహాయక సిబ్బందిని కేటాయించడం జరిగిందని, టీమ్స్కు సంబంధించిన నోడల్ ఆఫీసర్లకు కేటాయించిన విధుల నిర్వహణపై పూర్తి అవగాహన చేసుకొని పనిచేయాలన్నారు. ఈ నెల 16 ఎన్నికల షెడ్యూల్ రావడంతో మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులో ఉందన్నారు. ఇందులో భాగంగా మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియా, ఫిర్యాదులు, ఎంసీసీ 1950 కాల్ సెంటర్ మరియు ఎన్జిఎస్పి రిక్వెస్ట్ అండ్ పర్మిషన్ రిపోర్ట్స్, మ్యాన్ పవర్, ఎలక్టరల్ రోల్స్ మరియు ఎపిక్ కార్డ్స్, పోలింగ్ స్టేషన్స్, పోల్ డే అరేంజ్మెంట్ టీమ్స్ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన సిబ్బంది ఎన్నికలు ముగిసే వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ప్రతి టీం నోడల్ అధికారి, వారి సహాయక సిబ్బంది ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకొని విధులు నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్లో వివిధ రకాల టీమ్స్ నోడల్ అధికారులు సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న సంబంధిత టీమ్స్ అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహించాలన్నారు. రిపోర్ట్లు చేసి తయారీ ఆర్ఓల ద్వారా నిర్దేశిత సమయంలోగా జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ రకాల నోడల్ ఆఫీసర్లు, సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లారీ ఓనర్ కమ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని లారీ ఓనర్స్ జాగరి గ్రౌండ్నెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుకుమార్ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 200 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ను ఏకంగా 17,000 రూపాయలకు పెంచడం దారుణమన్నారు. దీంతో పాటు ఆటోమేటిక్ ఎఫ్సి పద్ధతిని తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల లారీ ఓనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. 15 సంవత్సరాల పూర్తయిన లారీలను నిషేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీనివల్ల లారీ ఓనర్లు, డ్రైవర్లు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే లాజిస్టిక్ వాహనాల వల్ల సింగిల్ లారీ ఓనర్లు, డ్రైవర్లు సరైన ఉపాధి లేక అవస్థ పడుతున్నారన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీఓకు విన్నవించినట్లు తెలిపారు.
10 సంవత్సరాలుగా చిత్తూరు లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఎఫ్సీ చేస్తూ ఉండే వెహికల్ని కూడా ఈరోజు ఎఫ్సీకి తీసుకొచ్చినామంటే ఈ చేసెస్ నెంబర్ ప్రాబ్లం, ఇది దొంగ బండేమో, చేసెస్ నెంబరు మీరు రీస్టాక్ చేసినారు, ఈ చేసెస్ నెంబర్ ప్రాబ్లం ఉండేదానివల్ల మీ బండ్లు ఎఫ్సీ చేయడం లేదని. ఒక లారీ ఎఫ్సీకి రావాలంటే సుమారు ఆ లారీ యజమాని ₹1,00,000 నుంచి 1.5 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి 15 కిలోమీటర్లు ఉన్న ఆటో నగర్ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి ఎఫ్సీకి తీసుకొని వస్తే క్షుణ్ణంగా పరిశీలించి అయ్యా మీది ఇండికేటర్ పనిచేయలేదు, చిన్న చిన్న ప్రాబ్లాలతో లారీలను ఎఫ్సీ చేయకుండా బయట పంపిస్తున్నారు. ఆ ఎఫ్సీల గురించి మాట్లాడేదానికి అధికారులతో వచ్చినాము. రెండో సమస్య ముఖ్యంగా ఏమంటే ₹200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ని ఈ 5 సంవత్సరాల కాల పరిమితుల్లో 15,000 రూపాయలు చేయడం జరిగింది. ₹200 గ్రీన్ ట్యాక్స్ని 17,000 రూపాయలు చేస్తే ఎన్ని రెట్లు దాన్ని పెంచినట్టు అవుతుంది? ఈ ట్రాన్స్పోర్ట్ వృత్తిని ఈ నిరుద్యోగులంతా మేము ఎలా కొనసాగాలని చెప్పి గౌరవ డీటీసీ గారిని అడగాలనేసి ఈరోజు అసోసియేషన్ తరఫున మేమందరూ రావడం. అనుకోకుండా జడ్జి గారు మీటింగ్ పెట్టి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మీరు పాల్గొనండి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా ప్రస్తుతం తెలియపరచండి, ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వీలైనంత తొందరలో మేము పరిష్కరిస్తామని జడ్జి గారు చెప్పడం జరిగింది. జడ్జి గారు ఇప్పుడు వచ్చిన ఉపన్యాసాన్ని వినేసి బయలుదేరి వస్తుంది. అసలు ఎఫ్సీ సమస్యలు ముందుగా ఫస్ట్ గ్రీన్ ట్యాక్స్ సమస్య. గ్రీన్ ట్యాక్స్ సమస్య ప్రధాన సమస్య. కేవలం ₹200 గ్రీన్ ట్యాక్స్ని 17,000 చేయడం జరిగింది సంవత్సరానికి. ఎలా కట్టాలనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే కాకుండా ఈ ఎఫ్సీలే ఇంత స్ట్రిక్ట్ చేసిందే కాకుండా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆటోమేటిక్ ఎఫ్సీస్ వస్తాయి అని అంటున్నారు. ఒకరేమో 15 సంవత్సరాల కాలమరిత వాహనాలని రద్దు చేయడం జరుగుతుందని కొందరు అంటున్నారు, కొందరు ఆటోమేటిక్ వాహనాలు అంటుంటారు. మేమంతా నిరుద్యోగులం, చదువుకున్న వాళ్ళు కాదు, ఏ ఉద్యోగం లేకుండా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఈ లారీ వృత్తి చేసి బతుకుతూ ఉన్నారు మా సోదరులంతా. దీంట్లో చాలామంది ఓనర్ కమ్ డ్రైవర్లే ఉన్నారు, ఎవరు ఓనర్లు ఎవరు లేదు. ఎవరో మేము 2-3 ఉన్నాం లారీ ఓనర్లు, మిగతా వాళ్ళందరూ డ్రైవర్ కమ్ ఓనర్స్. వీళ్ళంతా ఎలా బతకాలి? ఈ మారి సమస్యలన్నీ కొంచెం ఆర్టీఓ గారిని అడుగుదామని చెప్పి అందరూ అసోసియేషన్ ద్వారా రావడం జరిగింది. ఆటోమేటిక్ ఎఫ్సీ అంటే ఒక వెహికల్ని ఇప్పుడు మనిషిని ఏ విధంగా స్కాన్ చేసి ఇతనికి ఏ జబ్బు ఉందని పరిశీలిస్తారో ఆ విధంగా లారీని ఆటోమేటిక్ స్కానింగ్ సెంటర్లో వదలడం జరుగుతుంది. ఆ వాహనం స్కాన్ అయిన తర్వాత దాంట్లో ఒక 200 తప్పిదాలు ఉంటాయి. వాహనం ఉన్నాక 15 సంవత్సరాల వాహనాలు, 20 సంవత్సరాల వాహనాలు ఉంటాయి కదా. ప్రతి వాహనం ఈరోజు షోరూమ్ నుంచి రోడ్లోకి రావు. మేము రోడ్ ట్యాక్స్ కడతాం, ఇన్సూరెన్సులు కడతాం, కట్టాల్సిన ట్యాక్సులు అంతా గవర్నమెంట్కి కడతాం. అయినా సంవత్సరానికి ఒక తూరి ఆ లారీని స్కాన్ చేసి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల వల్ల ఈ లారీకి ఎఫ్సీ చేయడం కాదు అని తేల్చి చెప్పడం జరుగుతుంది. ఆ ఆటోమేటిక్ ఎఫ్సీ వచ్చిందంటే సుమారు ఇప్పుడు 2,000 లారీలు పెట్టుకొని బతుకుతూ ఉండే మేము 300 లారీలకు వచ్చాం. అంటే 1,700 లారీలు స్క్రాప్ చేయడం జరిగింది. డీజిల్ రేట్లు పెరిగిపోయి వ్యాపారాలు లేకుండా, లోడింగ్ లేకుండా, గ్రైనేట్ లేదు, లిక్కర్ లేదు, జాగరీ లేదు, చక్కెర లేదు, పాలు లేదు, ఏమీ లేదు. ఈ చిత్తూరులో లారీ ఓనర్లు నిరుద్యోగులు మొత్తం ఇప్పుడు బతుకుతూ ఉండేది. సెల్ఫీలు తీసుకోవడమే కాదు, బాధ్యతగా ఓటు వేస్తామని యువత స్పష్టం చేస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువ ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్ఓ ఆదేశాల మేరకు చిత్తూరు ఏఆర్ఓ కమిషనర్ అరుణ మార్గనిర్దేశంలో ప్రత్యేక రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చైతన్యం తెప్పిస్తున్నారు. ఇందులో భాగంగా యువతలో బాగా క్రేజ్ ఉన్న హాలీవుడ్ యానిమేటెడ్ సూపర్ హీరో చిత్రాల్లోని అన్నా ఫ్రోజన్, థోర్ పాత్రలు ఓటు కార్డుతో ఉన్న సెల్ఫీ పాయింట్లు నగరంలోని పలు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సెల్ఫీ పాయింట్లు యువ ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యువత ఉత్సాహంగా ఈ కటౌట్ల వద్ద సెల్ఫీలు దిగుతూ తప్పకుండా ఓటు వేస్తామని చెబుతూ ఫోటోలు దిగుతున్నారు. రానున్న ఎన్నికల్లో బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుంటామని చెబుతున్నారు. వైసీపీ ఎన్ని కుప్పిగంతులు వేసినా తిరుపతి సీటు జనసేన కైవసం చేసుకుంటుందని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి కేరాఫ్ గా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అండతో ఆయన అనుచరులు మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీ మూకలు తిరుపతిలో విపరీతంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రజలు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా తనను గెలిపించాలని కోరారు.
నేను స్థానికుడేనని, మీకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన ఇంటి తలుపు తట్టవచ్చునని పేర్కొన్నారు. భాగ్యం కల్పించిన 3 పార్టీల అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, అదేవిధంగా తిరుపతి పట్టణ, చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షులు గౌరవ సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి నమస్కారాలు చేసుకుంటూ, తిరుపతి పట్టణ తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆఫీసు కమ్ రెసిడెన్స్ ఇక్కడ ఈరోజు పూజలు వేసి ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి కార్యకలాపాలు ఇక్కడే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పట్టణ కార్యక్రమాలు ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఇక్కడే కింద ఆఫీసు, పైన రెసిడెన్షియల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాని కోసమే ఇక్కడ మనం నిర్ణయం తీసుకున్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో కొందరు నాన్ లోకల్ అనేసి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వైసీపీ కోవర్ట్లు. మాకు పద్మావతిపురంలో 2000 సంవత్సరంలోనే ఇల్లు కొన్నాము, అక్కడే ఉన్నాము. అక్కడే ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు గౌరవ చిరంజీవి గారు కూడా ప్రారంభించడం జరిగింది అదే హౌస్లో. ఇప్పటికి కూడా హౌస్ అట్లే ఉంది. వ్యాపారాలు ఇక్కడే జరుగుతున్నాయి. నేను ఇక్కడే గత 40-45 సంవత్సరాలుగా మున్సిపల్ కాంట్రాక్టర్గా, టీటీడీ కాంట్రాక్టర్గా, పబ్లిక్ హెల్త్ కాంట్రాక్టర్గా, R&B కాంట్రాక్టర్గా, అంతేకాకుండా క్లాస్ 1 కాంట్రాక్టర్గా తిరుపతి, చిత్తూరు జిల్లాలో అన్ని చోట్ల కూడా 14 నియోజకవర్గాలలో కూడా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. జిల్లా అధ్యక్షుడిగా కూడా 3 పార్టీలలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైసీపీ 3 పార్టీలలో కూడా జిల్లా అధ్యక్షుడు అనుభవం కూడా అపారంగా ఉంది. అంతేకాకుండా ప్రతి రోడ్డు, ప్రతి విలేజీ, ప్రతి పట్టణము అన్నిటిని కూడా ప్రతి పబ్లిక్తో కూడా మంచి అవినాభావ సంబంధాలు గత 35 సంవత్సరాలుగా కొనసాగిస్తుంటున్నాను. ఇది చిత్తూరు జిల్లాలో ఒక భాగమే. కలిసికట్టుగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కూడా ఒక ఆధ్యాత్మికంగా ఈ నగరాన్ని తీర్చిదిద్ది అన్ని అంగులతో అందరికీ అందుబాటులో ఉండి తీర్చిదిద్దుతామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇంకా అభివృద్ధి చేయాల్సినవి చాలా. తిరుపతి పట్టణం రోజుకు 1,00,000 మంది యాత్రికులు భగవంతుడి దర్శనం కోసం, కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన అనుగ్రహంతో ఆయన ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ తీసుకుంటుందనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ఇక్కడ పార్టీ ఆఫీసు కింద ఫ్లోర్ ఉంది, పైన రెసిడెన్స్ ఉంది, ఇక్కడే ఉంటాం. 24 గంటల సేపులో మేము ఇక్కడే ఉంటాం. ఖచ్చితంగా 24 గంటలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ ఇబ్బందులు జరిగినా నేను ముందుండి ఆ ఇబ్బందులన్నీ తీరుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, రసవత్తరంగా మారాయి తిరుపతి రాజకీయాలు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుగు బావుట ఎగురవేశారు. నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వవద్దని, జనసేన సీటు తనకిస్తే ఆ పార్టీలో చేరుతానని ప్రకటన చేశారు. మంగళవారం టీడీపీ ముఖ్య నేతలతో తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో సుగుణమ్మ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అనివార్య పరిస్థితి, స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు.
తిరుపతి అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని, స్థానికులకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. స్థానిక జనసేన నేతలు కూడా ఇదే కోరుతున్నారని చెప్పారు. అవసరమైతే తాను జనసేన నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల మేరకు నేను ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉంటూ, మరి ప్రజలకు చేరువుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో నేనైతే 100% నేను తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేశాననేది నా యొక్క గట్టి విశ్వాసం. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో పోటీ చేయలేకపోతుంది అనేదే ఒక పెద్ద తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, క్యాడర్కి కానివ్వండి, తిరుపతి నగర ప్రజలకు కానివ్వండి ఒక తీరని లోటు. ఈ లోటు మరి మనం అందరం కూడా ఎన్నైనా కూడా ఈరోజు మన ముఖ్య ఉద్దేశం, మన ముఖ్య అజెండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనము పారద్రోలాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మనం అందరం కూడా కాపాడుకోవాలి అనే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మహాకూటమి ఏర్పడి మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా ఉంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మనమంతా కూడా సన్నిహితం అయ్యాం. ఈ పరిస్థితుల్లో మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు చాలా బాధపడుతూ చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్క పార్టీ కూడా ఈరోజున ఏదైతే మహాకూటమిలో ఉందో 3 పార్టీలు కూడా ఫస్ట్ సీటు తిరుపతి నగరాన్నే పెట్టుకోవడం, 3 కూడా తిరుపతి నగరమే కావాలి, మనకు తిరుపతి నగరంలో గెలిస్తే మనకు ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయనే ఒక సెంటిమెంట్తో కూడా బీజేపీ కావాలంటుంది, జనసేన కావాలంటుంది, అదేవిధంగా తెలుగుదేశం ఆల్రెడీ పార్టీ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది తిరుపతి నగరంలో అనే ఒక ఈ అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు మరి కూటమిలో పొత్తుల్లో భాగంగా తిరుపతిని జనసేన కేటాయించాలని చాలా బాధతో కూడా మన నాయకుడు చెప్పడం జరిగింది. సరే, ఈరోజు మనము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారద్రోలాలి. తిరుపతిలో మరి అభినయ్ రెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి పరిపాలన నుంచి ఈ తిరుపతిని కూడా విముక్తి చేయాలనేదే మన అందరి యొక్క ఆశయం. మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరుపతికి తెలుగుదేశం పార్టీ సీటు దక్కలేదనేది చాలా బాధాకరం. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. గత ఏడాది ఆగస్టులో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత పాపను చంపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నడక మార్గంలో సంచరిస్తున్న 6 చిరుతలను టీటీడీ విజిలెన్స్ మరియు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో అధికారులు బంధించిన 4వ చిరుతే లక్షితపై దాడి చేసినట్లు గుర్తించారు. లక్షితపై దాడి చేసిన చిరుతను ఎస్వి జూ పార్కులోనే ఉంచి సంరక్షించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చూసి పదన్నా మీరు ఫోటో చేద్దాం సార్. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, యాక్టర్ మోహన్ లాల్, యాక్టర్ ముఖేష్ రిషి,
రాజీవ్ కనకాల ఫ్యామిలీ, యాక్టర్ అయ్యప్ప పి శర్మ, జ్యోతుల నెహ్రూ, తెలంగాణ R&B ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, జానపద గాయకుడు గోరేటి వెంకన్న వేరువేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిజమైన హీరోలు వెనకున్నారు. ఊరికే అట్లా సార్ బాగున్నారా సార్? తెలుసు పంపించండి. నేను పంపిస్తాను. టైం ముందులే మోహన్ లాల్ ఆశీర్వచనం ఇంకా ఉంది. పేరేంటి? ఇంకా రాలేనా? మోహన్ బాబు సార్ మీరు వచ్చేయండి సార్. రండి సార్. తిరగనే మాట్లాడించారు. అందరికీ ఎక్కువ మేడం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.